ఫ్రెండ్స్, టాలీవుడ్ లో కింగ్ అని పిలిచే హీరో ఎవరంటే చాలా మందికి వెంటనే గుర్తుకు వచ్చేది అక్కినేని నాగార్జున. దాదాపుగా 3 దశాబ్దాలుగా తన స్టైలు, మాసు, డిఫరెంట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న నాగార్జున ఇప్పుడు తన కెరీర్ లో ఒక చాలా స్పెషల్ మైలురాయికి చేరుతున్నాడు. అదే ఆయన నటిస్తున్న 100వ సినిమా. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు లాటరీ కింగ్ లేదా కింగ్ 100 అనే టైటిల్స్ వినిపిస్తుండడంతో టాలీవుడ్ లో ఈ సినిమా గురించి చాలా చర్చలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ మూవీలో నాగార్జున పవర్ఫుల్ లుక్, వెరైటీ గెటప్స్, అలాగే అక్కినేని ఫ్యామిలీ సర్ప్రైజ్ ఎంట్రీ గురించి ఇప్పుడు వస్తున్న వార్తలు అభిమానుల్లో భారీ అంచనాలు పెరుగుతుంది. మరి ఈ మూవీ నిజంగానే నాగార్జున కెరీర్ లో చరిత్ర సృష్టించే సినిమా అవుతుందా? ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. టాలీవుడ్ కింగ్ గా పేరు సంబంధించిన అక్కినేని నాగార్జున ఇప్పుడు తన కెరీర్ లో ఒక పెద్ద మైలురాయికి చేరుకుంటున్నాడు. ఆయన నటిస్తున్న 100వ సినిమా ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ హిట్ టాపిక్ గా అయితే మారింది. ఈ సినిమాకు ప్రస్తుతం లాటరీ కింగ్ లేదా కింగ్ 100 అనే టైటిల్స్ అయితే వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు తమిళ డైరెక్టర్ కార్తిక్ తెరకెక్కిస్తున్నారని సమాచారం అందింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అయితే ప్రారంభమైంది. ఈ సినిమా యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా కలిపిన భారీ ఎంటర్టైనర్ గా రూపొందుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో నాగార్జున స్టైలిష్ మరియు వెరైటీ గెటప్స్ లో కనిపించనున్నారని డైరెక్టర్ గారు ఈ రోజే చెప్పారు. ఆయన గతంలో చేసిన శివ వంటి సినిమాలు కనిపించిన స్టైల్ ను గుర్తు చేసేలా ఈ పాత్ర ఉండబోతుందని డైరెక్టర్ గారు చెబుతున్నారు. అలాగే ఈ సినిమాలో నాగార్జున గారు ఇద్దరు పాత్రలో కనిపించే అవకాశం ఉందని టాలీవుడ్ లో చాలా బాగా టాక్ వినిపిస్తుంది. ఇంకా ఈ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నాగార్జున కుమారులు నాగ చైతన్య మరియు అక్కినేని అఖిల్ చిన్న పాత్రలలో కనిపించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇది నిజమైతే అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఒకే సినిమాలో కనిపించే అరుదైన అవకాశం అవుతుంది. అలాగే ఈ సినిమాకు సంగీతాన్ని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అందించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇలా భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా 2026లో సమ్మర్ లో విడుదల కావచ్చని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. నాగార్జున కెరీర్ లో ఇది 100వ సినిమా కావడంతో అభిమానులు అందరూ ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ లాటరీ కింగ్ లేదా కింగ్ 100 సినిమా నిజంగా నాగార్జునకు మరో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందా లేదా అన్నది చూడాలి. ఇలా భారీ అంచనాలతో రూపొందుతున్న లాటరీ కింగ్ సినిమా నాగార్జున కెరీర్ లో ఒక స్పెషల్ మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలో తన స్టైల్ తో ఆరాధిస్తున్న నాగార్జున ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తారా లేదా అనేది చూడాలి. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, ఈ ప్రాజెక్ట్ పై అక్కినేని అభిమానుల్లో ఇప్పటికే భారీ ఆసక్తి అయితే నెలకొంది. మరి ఈ విషయం ఎలా ఉంటే ఒక పక్కనేమో ఎస్ఎస్ రాజమౌళి గారు మహేష్ బాబు గారితో చేస్తున్న వారణాసి మూవీలో అయితే విలన్ పాత్ర చేయమని నాగార్జున గారిని అడిగితే ఆయన అయితే నో చెప్పారు. అది ఎందుకు నో చెప్పారంటే ఆ మూవీలో పాత్ర ఎలాగుంటుందంటే వీల్ చైర్ లో కూర్చొని ఆర్డర్లు వేయడం అనమాట. సో ఈ క్యారెక్టర్ నాగార్జున గారు ఆల్రెడీ వేరే మూవీలో చేశారు. సో అంతేకాకుండా ఇటు పక్కన లాటరీ కింగ్ మూవీకి డేట్ సరిపోవడం వల్ల మూవీ చేయనని రాజమౌళి గారికి అయితే నో చెప్పేశారు. సో మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సో మొత్తానికి చూస్తే లాటరీ కింగ్ మూవీ కేవలం ఒక సాధారణ ప్రాజెక్ట్ అయితే కాదు. ఇది అక్కినేని నాగార్జున కెరీర్ లో ఒక హిస్టారికల్ మైలురాయి. అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగ చైతన్య మరియు అఖిల్ అక్కినేని కూడా కనిపించే అవకాశం ఉంది. పవర్ఫుల్ స్టోరీ, గ్రాండ్ మేకింగ్ అన్ని కలిపి ఈ సినిమాపై భారీ హైప్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడైతే మాత్రం ఒకటే ప్రశ్న, నాగార్జున తన 100వ సినిమాతో మరోసారి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తాడా లేదా అభిమానుల ఆసక్తిని మించిపోయే సర్ప్రైజ్ ఇస్తాడా? అది తెలుసుకోవాలంటే ఈ సినిమా వచ్చేంత వరకు అందరూ వెయిట్ చేస్తూ ఉండాలి. సో మరి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి అండ్ అలాగే మన సినీ లాజిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియో చివరి వరకు చూసింటే చాలా థ్యాంక్స్.